సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణానగర్లో బిఫోర్ ఎస్టర్డే లో కిందట మనకు కృష్ణానగర్లో ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మనం పోలీస్ టీమ్స్, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ ఇవన్నీ ఇమ్మీడియట్లీ రష్ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుదారునితోటి మన వాళ్ళు సంప్రదిస్తే 4 బంగారు బిస్కెట్లు ఒరిజినల్ కొంత క్యాష్ పోయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మన పోలీస్ టీమ్స్ 4 టీమ్స్గా విడిపోయి వేరియస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెక్నికల్ క్లూస్, అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్న వారితోటి ప్రశ్నించగా ఆ ఇంట్లో 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫిర్యాదుదారుని తల్లి నివాసం ఉంటుంది. ఆమెకు బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టడం జరిగింది. కరీమా బేగం అని, ఈమె 45 సంవత్సరాలు. ఈమె నాయకన్గూడెం, కూసుమంచి, ఖమ్మం జిల్లా. ప్రస్తుతం ఈ యొక్క ఫిర్యాదుదారుని ఇంట్లోనే వాళ్ళ తల్లి బాగోగులు చూసుకోవడానికి నివాసం ఉంటుంది. సో ఈ సందర్భంగా మనం ఎవరు చేసిర్రు అనేటువంటి దాన్ని ఛేదించడానికి టెక్నికల్ క్లూసు, సైంటిఫికల్ క్లూసు కలెక్షన్ కోసం 4 టీంలని వివిధ ప్రాంతాలకి ట్రాక్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ప్రధానమైనటువంటి అనుమానం ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కేర్ టేకర్ మీదనే రావడం జరిగింది. పోలీసులు ఇమ్మీడియట్లీ తమదైన శైలిలో విచారణ చేయడం, ఆ యొక్క కేర్ టేకర్గా ఉన్నటువంటి కరీమా బేగం తమ యొక్క గిల్టీని ఒప్పుకొని ఈ యొక్క బంగారాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టిందనే విషయం మనకు తెలియజేయడం, ఇమీడియట్లీ పోలీసులు మనం వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. 40 తులాల బంగారం బిస్కెట్లు మనకి ఈరోజు స్వాధీనమైనవి. అదేవిధంగా 3.6 తులాల చంద్రహారం చైను SBI కూసుమంచిలో ఈ యొక్క నిందితురాలు తనాఖా పెట్టడం జరిగింది. ఈమె సమక్షం నుంచి 1,75,000 రూపాయల నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈమె ఏంటంటే ఈ యొక్క బాధితురాలుకి ఎవరైతే తల్లికి 86 సంవత్సరాల వయసున్నటువంటి వృద్ధురాలికి సపర్యలు చేయడానికని లాస్ట్ 3 నెలల క్రితం చైన్ కావడం జరిగింది. ఈమె నమ్మకంగా పనిచేస్తూ వాళ్ళు ఎక్కడైతే సీక్రెట్గా పెట్టేటువంటి వివరాలన్నింటినీ తెలుసుకొని ఎక్కడెక్కడ విలువైన వస్తువులు పెడతారు అనేటువంటి వివరాలను తెలుసుకొని వాళ్ళు లేని సమయంలో ఇంట్లో వృద్ధురాలు ఒకతే ఉన్నప్పుడు ఆమెని మోసం చేస్తూ ఆమెకు తెలియకుండానే ఇవి దఫాలుగా ఈ యొక్క బంగారం బిస్కెట్లు అయితేమి, క్యాష్ అయితేమి, బంగారం అయితేమి వీటన్నిటినీ దొంగతనంగా తరలించుకపోవడం జరుగుతూ వస్తుంది. వీరు మొన్నటి రోజు దీన్ని గుర్తించి మనకు పోలీస్కి ఫిర్యాదు చేయడం, మనం 24 గంటల లోపలనే సూర్యాపేట పోలీసులు ఇమ్మీడియట్లీ సీరియస్గా తీసుకోవడం, దీన్ని దాదాపు ఈరోజు 53 లక్షల విలువైనటువంటి ఈ యొక్క బంగారు నగలని, ఇంకొక 3.6 తులాల చంద్రహారాన్ని మనం SBI కూసుమంచి నుంచి రిలీజ్ చేపియాలా. అదేవిధంగా 1.75 lakhs క్యాష్ని మొత్తంగా చూసుకుంటే 55 లక్షల సొమ్ముని ఈరోజు మనం రికవరీ చేయడం జరిగింది.